పక్షాన పేరెంట్ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం, మీరు సహకరించండి. పవన్ కుమార్ గారు, గత వారం రోజులుగా నిర్విరాయంగా విశ్రాంతి లేకుండా పిల్లలు పక్క పేరెంట్స్ ఫోన్స్ శేర్లింగంపల్లి, మియాపూరు, కూకట్పల్లి, మాదాపూరు ఇవన్నీ కూడా అనకూడదు కానీ అధికారులు తనిఖీ చేయాలి, విద్యార్థి సంఘాలు తనిఖీ చేస్తున్నాయి. అంటే మనం చట్టాలు మీ చేతిలో తీసుకోలేదు కానీ ప్రజల పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు. నిజంగా మిమ్మల్ని అభినందించాలి ఈ మీడియా ముఖంగా. కానీ అట్ ది సేమ్ టైం మీరు ఎంత పోరాటం చేసినా నిమ్మకు నీరెత్తిన ఈ అధికారుల్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ఒక ఉద్యమం రూపంలో కార్యాచరణ చేసే రోజులు ఆసన్నమైన చాలామంది మిత్రులు కూడా ఫోన్ చేస్తున్నారు మనకి, ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్. అసలు మీ ప్రణాళిక ఏంటి? వీళ్ళ అధికారుల్ని బదిలీ చేసే వరకు, వీళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు గవర్నర్ని కూడా కలవాలనుకుంటున్నారు మీరు. అలాగే సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టారు విద్యార్థి సంఘాలు. ఇప్పుడు ఎవరైతే 8 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ జిల్లా ఉన్న డిఏఓలు 8 సంవత్సరాలుగా ఉన్నారు. కానీ మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గత 2 ఇయర్స్కే మారుతారు ఐఏఎస్, కానీ ఇక్కడ డిఐఓ మారట్లేదు. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళందరి మధ్య ఒక అవినావిభావ సంబంధం అధికారుల మధ్య లేకపోతే ఈ ప్రభుత్వాల మధ్య ఏమైనా ఉన్నాయా? ఇంకా మీరు ఏ ఉద్యమాన్ని ఏ తీవ్రతం చేయాలనుకుంటున్నారు అసలు మీ విద్యార్థి సంఘాలు? సార్, ఇప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకుంటే సార్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు ఐఏఎస్ స్థాయి అధికారి 2 సంవత్సరాలకు మారుతారని మీరు అనుకుంటున్నారు. 6 నెలలకు ఒకసారి మారిపోతున్నారు సార్. మీరు అదొకటి గమనించాలి. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మారుతున్నారు సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న వచ్చిన కృష్ణాదిత్య గారు కూడా మొన్న వచ్చిన నవంబర్ 3వ తారీఖునే ఆయన ఛార్జ్ తీసుకున్నాడు. అంటే ఈ సెక్రటరీ గారిని ఐఏఎస్ స్థాయి అధికారులను ఎందుకు మారుస్తారు అంటే, వీళ్ళు ఎప్పుడైతే కఠినతరం చేస్తారో డిఐఓ స్థాయి అధికారులను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఆదేశాలు, క్లియర్ ఆదేశాలు ఇస్తారో ఇమీడియట్గా సెక్రటరీ మారిపోతారే తప్ప డిఐఓ స్థాయి అధికారులు మారట్లేదు. మరొకటి చూసుకుంటే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆయననే, ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ ఆయననే, కావాలంటే రాష్ట్రం మొత్తం ఆయన దగ్గర పెట్టుకోవడం మాకేం బాధ లేదు. కానీ ఉన్న విద్యాశాఖను ఎవరు పట్టించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. మొన్నటిదాకా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటారు కాబట్టి ఆ హోంశాఖని, విద్యాశాఖని వేరే ఎవరైనా ఎమ్మెల్యే సీనియర్కి పెడితే ప్రజలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పేరెంట్స్ కానీ, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారి పెద్దలు కూడా వెళ్ళి కలవడానికి ఉంటుంది. సీఎం అపాయింట్మెంట్ రావాలంటే లేట్ అవుతుందనేది కూడా చాలామంది అభిప్రాయం తెలియజేస్తున్నారు. సో దట్ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మీరు ఏమంటున్నారంటే, మేము 14 రోజుల నుంచి మనం ఏదైతే నిరంతరం పోరాటం చేస్తుందో ప్రైమ్ 9 మాకు సపోర్ట్ ఇచ్చి మేము అందరం కూడా నిరంతరం పోరాటం అందరం కలిసి చేస్తున్నాము. ఈ రోజు కార్పొరేట్ కళాశాలలు మరో అడుగు ముందుకేసాయి తప్ప వెనక్కి తగ్గలేదు సార్. ఈరోజు చూసుకుంటే ఈ చైనా సిస్టమ్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ గా 10th అయిపోయిన విద్యార్థులకి షెడ్యూల్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఈ రోజు నుంచి క్లాసులు స్టార్ట్ చేశారు సార్. ఏది రెసిడెన్షియల్ కాలేజ్ 3,30,000 రూపాయల ఫీజు తీసుకొని. ఇప్పుడు ఇది మొత్తం అందరూ సిండికేట్ అయ్యారా? సిండికేట్ సార్. దాంట్లో ఉంటుంది మీకు చైనా సిస్టమ్ అని కూడా దాంట్లో క్లియర్ గా ఉంటుంది. చైతన్య నారాయణ కలిపి సిఓ స్కూళ్ళల్లో ఎవరైతే 9th 10th అయిపోయిన, ఇప్పుడు 10th అయిపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న విద్యార్థులు ఏదైతే మనకి ఆన్ స్క్రీన్ లో వాళ్ళందరూ కూడా 10th అయిపోయిన విద్యార్థులు సార్. అనేది 9th క్లాస్ 10th క్లాస్ వరకు, లేకపోతే 10th అయిపోయిన వాళ్ళు 10th అయిపోయిన ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేశారు. అదంతా ఇప్పుడు మీకు ఇచ్చింది అకాడమిక్ క్యాలెండర్ వాళ్ళు. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒకటే సిలబస్ సెట్ చేసి ఇద్దరు కూడా వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. 100% సెంటర్ ఆఫ్ సెంటర్ నుంచి ఒకటే సిలబస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలానా అనే సంస్థ కొత్త విధంగా చెప్పాలంటే ఒకళ్ళతో టైఅప్ అయ్యి థర్డ్ పార్టీ తోటి వీళ్ళిద్దరూ సిండికేట్ అయ్యి మొత్తం స్కూల్ మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఈ సిలబస్ ని అందజేస్తున్నారు. అది వాళ్ళు దాంట్లో డేట్ వస్తే సార్ మీరు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్, విద్యార్థి సంఘ నాయకులకి, మేధావులకి, సీనియర్ పొలిటీషియన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైమ్ 9 గత కొన్ని రోజులుగా ప్రజాపక్షాన్ని నిలబడి వ్యవస్థనే మార్చాలంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి బరి తెగించి అని చెప్పొచ్చు. సిండికేట్ అయ్యి థర్డ్ పార్టీతో ఒక సిలబస్ని డిజైన్ చేసి ఆన్లైన్లో క్లాసులు కండక్ట్ చేసి, కుదరకపోతే ఆఫ్లైన్లో కండక్ట్ చేసి, పేరెంట్స్ మీలో అవేర్నెస్ రావాలి. 2 నెలల సెలవుల్లో ఇది చదువుకోకపోతే ఏ పిల్లవాడి జీవితం పాడైపోదు, చనిపోరు కూడా. కానీ మీరు దీన్ని చేస్తే మాత్రం మీ పిల్లలు ఇంటికి వస్తారో లేదో కూడా